హలో వివర్స్, యాదాద్రి కోచింగ్ సెంటర్ నుంచి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ద సిలబస్ ఫర్ గ్రూప్ 1 ఎగ్జామ్ which is an eligibility exam for 150 marks. You need to get minimum marks in it, then only you can go for mains exam. Otherwise the mains exam will not be evaluated and the post cannot be allotted to you. So మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే, ఇంగ్లీష్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మాత్రమే మీరు రాసినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ ఇవాల్యుయేట్ చేయబడుతుంది, లేకపోతే ఇవాల్యుయేట్ చేయబడదు. మీకు గ్రూప్ 1 పోస్ట్ కూడా మీకు అలాట్మెంట్ చేయబడదు. కాబట్టి దానికోసం ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై కావాలనే కుతూహలంతో మీరు ఉన్నట్లయితే, ఇంగ్లీష్ ఎగ్జామ్ క్వాలిఫై తద్వారా గ్రూప్ 1 పోస్ట్ కొట్టాలనే లక్ష్యంతో మీరు కంకణబద్ధులై ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ యూ నీడ్ టు అప్రోచ్ యాదాద్రి కోచింగ్ సెంటర్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్సో ఇన్ దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి యాదాద్రి కోచింగ్ సెంటర్ని వెంటనే సంప్రదించండి. యాదాద్రి కోచింగ్ సెంటర్ ఫోన్ నెంబర్ 9985701432. ఐ రిపీట్ 9985701432. వెంటనే ఇక్కడ జానీ సార్, యాదాద్రి కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారు ఎనీ టైం అవైలబుల్ ఉంటారు. మీరు కోచింగ్ సెంటర్కి వచ్చి సంప్రదించినా పర్వాలేదు, లేదా ఫోన్ నెంబర్ ద్వారా మీరు వెంటనే మీ యొక్క అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ నెంబర్కి సంప్రదించండి. దగ్గర హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే కోచింగ్ సెంటర్కి వచ్చి కూడా వివరాలు తెలుసుకోవచ్చు, జాయిన్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. యాదాద్రి కోచింగ్ సెంటర్ ఈజ్ ఆఫరింగ్ కోచింగ్ ఫర్ all the group 1 aspirants which is based on English language ability. So everyone can join the course immediately and you can take the exam, you can take the coaching center. In that way you can write the exam very well, you will get good marks. మీరు ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ టెస్ట్లో మీకు ఎలిజిబిలిటీ మార్క్స్ ఎంత వీక్గా ఉన్నా, ఇంగ్లీష్లో మీకు చాలా అంటే ఇంగ్లీష్లో మీకు నాలెడ్జ్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని క్వాలిఫై చేయించి మీకు గ్రూప్ 1 రావడానికి మార్గాన్ని సుముఖం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులైనా మా క్లాసుల్ని మీరు తప్పకుండా విని, మేము చేయించే ప్రాక్టీస్ని ఇక్కడ ఇన్స్టిట్యూషన్లో ఉండి లేదా ఆన్లైన్ ద్వారా తీసుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో మేము చెప్తున్న వర్క్ని ఏ రోజు కారో చేసుకొని దాన్ని సిస్టమేటిక్గా ఉంటే తప్పకుండా మీరు క్వాలిఫై అవుతారు. మీరు ఇంగ్లీష్ రాదు, మిగతా అన్ని సబ్జెక్టులు మేము చాలా చక్కగా చదవగలుగుతాం, చక్కగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయగలుగుతాం, అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయనే ఉత్సాహం ఒకవైపు ఉన్నప్పటికీ ఇంగ్లీష్ పట్ల మీకు కొంత భయాందోళన ఉంటే కేవలం యాదాద్రి కోచింగ్ సెంటర్ని సంప్రదించండి. యాదాద్రి కోచింగ్ సెంటర్లో జాయిన్ కాండి. 100% మిమ్మల్ని క్వాలిఫై చేసే బాధ్యత మా ఇన్స్టిట్యూషన్ తీసుకుంటుంది, మేము తీసుకుంటాం. కాబట్టి దయచేసి వ్యూవర్స్, మై డియర్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ జాయిన్ ద కోర్స్ immediately without delaying, without wasting your valuable time. Immediately you join the course and you can start your preparation for English as well as for other subjects also. So యాదాద్రి కోచింగ్ సెంటర్లో జానీ సార్ డైరెక్టర్గా ఉన్నారు. జానీ సార్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీగా ఉంటారు. వారు యాదాద్రి కోచింగ్ సెంటర్లో అర్థమెటిక్ రీజనింగ్ చెప్తూ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గురుకుల మిగతా అన్ని కోచింగ్కి సంబంధించినటువంటి విద్యార్థుల్ని నిరంతరం గైడ్ చేస్తూ ఇన్స్టిట్యూషన్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు అవైలబుల్ ఉంటున్నటువంటి వ్యక్తి జానీ సార్. కాబట్టి సార్ని మీరు ఇమ్మీడియట్లీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకొని జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ గ్రూప్ 1 సిలబస్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఎగ్జామ్. హియర్ దేర్ ఆర్ టాపిక్స్. ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ may be conducted for 150 marks. 150 marks की ఉన్నటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ సిలబస్ క్లియర్లీ దే హ్యావ్ గివెన్. స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్, పంక్చువేషన్. యూ నీడ్ టు ఐడెంటిఫై ద మిస్టేక్ వేర్ ఇట్ ఈస్. ఇన్ ద సెంటెన్స్ దేర్ మే బి ఎ మిస్టేక్, యూ నీడ్ టు ఐడెంటిఫై వేర్ ఇట్ ఈస్. ఒక సెంటెన్స్లో స్పెల్లింగు మిస్టేక్ కావచ్చు, లేదా పంక్చువేషన్ మార్క్ మిస్టేక్ కావచ్చు. ఏదైనా ఒక మిస్టేక్తో ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్లో మిస్టేక్ ఉన్నటువంటి పార్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎ సెంటెన్స్ కెన్ బి గివెన్ like
he is an boy. He is an boy is a sentence. He, a part A, is B, an C, boy D. Where is the mistake in the sentence? There is a mistake in the sentence. An boy, instead of a boy, I have told you an boy. ఇక్కడ యాన్ అనేది మిస్టేక్, ఏ బాయ్ అనేది రావాలి, అది ఆర్టికల్ మిస్టేక్. అట్లా ఆర్టికల్ కానీ స్పెల్లింగ్ కానీ పంక్చువేషన్ కానీ దానికి సంబంధించినటువంటి ఏదో ఒక మిస్టేకు ఒక సెంటెన్స్లో ఒకే ఒక్క భాగంలో ఇస్తాడు. ఆ పార్ట్ని, ఆ స్పెసిఫిక్ పార్ట్ని వీ నీడ్ టు ఐడెంటిఫై అండ్ గివ్ ఇట్ టు ద ఆన్సర్. సో అట్లా మనకి ఫస్ట్ టాపిక్ ఉన్నది స్పెల్లింగ్ మిస్టేక్స్. ఒక వర్డ్కి కామన్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అడిగే వర్డ్స్ని మేము ఐడెంటిఫై చేసి వాటిని మీ అందరితో మేము ప్రాక్టీస్ చేపిస్తాం. ఇన్ దట్ వే యూ కెన్ లెర్న్ ద స్పెల్లింగ్స్ ఆఫ్ డిఫికల్ట్ వర్డ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ we will give you some spellings, difficult words and even commonly confused words. All those things can be explained in the classroom, and also we give the material for that to read properly. So after that, punctuation marks are there, inverted comma, full stop, capital letters, even colon, semicolon, full stop, all these things come under punctuation. పంక్చువేషన్లో మిస్టేక్స్ వస్తాయి. ఆ మిస్టేక్స్ కూడా ఎట్లా రాకుండా, మిస్టేక్స్ ఉంటే ఐడెంటిఫై చేసేటటువంటి విధానాన్ని మేము ఇక్కడ యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్లీ జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ప్రిపోజిషన్స్, దెర్ ఆర్ ప్రిపోజిషన్స్ ఇన్ ఇంగ్లీష్. n number of prepositions are there, lakhs of prepositions are there. You cannot read all those things. You cannot read within 1 month. You cannot read even 2 months. You cannot read in 6 months. It takes much time. But we don't discuss or we don't explain all the prepositions. We explain the prepositions which are important in the examination point of view, which can be asked in the examination point of view. So, మేము ఇక్కడ టీచ్ చేసేటువంటి ప్రిపోజిషన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఎగ్జామ్లో అడగబోయే ప్రిపోజిషన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. ఒక 3-4 క్లాసెస్లో ప్రిపోజిషన్స్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చి ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు ప్రిపోజిషన్స్ పార్ట్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో కరెక్ట్ ప్రిపోజిషన్ని మీరు రాసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాం. అట్లనే ప్రిపోజిషన్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఇన్ను, యా, ఇన్ను, ఆను, అపాను, అండర్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, సిన్స్, ఫర్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ప్రిపోజిషన్స్. సింగిల్ ప్రిపోజిషన్స్ ఉంటాయి, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అట్లనే ప్రిపోజిషన్స్ తర్వాత కంజంక్షన్ మీన్స్, కంజంక్షన్ అంటే 2 వర్డ్స్ని కానీ 2 సెంటెన్సెస్ కానీ కనెక్ట్ చేయడానికి ఉపయోగించే వర్డ్స్నే కంజంక్షన్స్ అంటారు. ఆ కంజంక్షన్స్ని మనం ఎట్లా ఉపయోగించాలి ఏంటి అనే విషయానికి సంబంధించిన టాపిక్ కూడా మనకు ఉన్నది. కాబట్టి వీ ఎక్స్ప్లెయిన్ దట్ కంజంక్షన్ టాపిక్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. and so, if, or, because, hence, ఇవన్నీ కూడా కంజంక్షన్స్గా, సమ్ టైమ్స్ ఇంటరాగేటివ్ కంజంక్షన్స్ కూడా ఉంటాయి. వెన్, వేర్, ఇవన్నీ కూడా కంజంక్షన్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కంజంక్షన్స్ అనే టాపిక్. అట్లనే వర్బ్ ఫార్మ్స్ వర్బ్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ టెన్సెస్. టెన్స్కి సంబంధించిన పార్ట్ కూడా డిస్కస్ చేస్తాం. మొత్తం 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. 12లో కేవలం 10 టెన్సెస్ మాత్రమే యూసేజ్లో ఉన్నాయి ప్రజెంటు. మిగతా 2 టెన్సెస్ యూసేజ్లో లేవు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక క్వశ్చన్ కూడా రాదు. కాబట్టి ఆ 10 టెన్సెస్లో కూడా ఒక 6 టెన్సెస్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్బ్ ఫార్మ్స్ అడిగే అవకాశం ఉంటుంది. టెన్సెస్ అంటే ఏం లేదు, V1, V2, V3, V4. V1 అంటే ప్రజెంట్ ఫామ్, V2 అంటే పాస్ట్ ఫామ్, V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపుల్. ఈ 4 ఫామ్స్లో విచ్ ఈజ్ సూటబుల్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఇన్ దట్ సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. దానికి ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటే విచ్ ఈజ్ సూటబుల్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ ఐడెంటిఫై చేయించడంలో భాగంగా టెన్సెస్ అనే టాపిక్ను కూడా డీటెయిల్గా యాదాద్రి కోచింగ్ సెంటర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మీరు జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు రీరైట్ ద సెంటెన్సెస్ అంటే యాక్టివ్ వాయిస్లో ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలా, లేదా ప్యాసివ్ వాయిస్లో ఇస్తే దాన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చాలా,
అట్లనే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది. డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చిన సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లోకి, అట్లనే వొకాబులరీని మనం వాడాలా, వొకాబులరీ యూసేజ్ని వాడాలా. ఒక 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 వర్డ్కి ఒకటే మీనింగ్ ఉండదు, కొన్ని వర్డ్స్కి 2-3 రకాల మీనింగ్స్ కూడా ఉంటాయి. డిఫరెంట్ కాంటెక్స్ట్లో డిఫరెంట్గా వాడాలా. అట్లా ఆ వొకాబులరీని ఏ రకంగా యూజ్ చేయాలా, ఏ వర్డ్ యొక్క మీనింగు ఏంటి అనేది కూడా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 1 సాధించడమే మీ లక్ష్యంగా ఉంటే, ఎన్నో సంవత్సరాల నుంచి గ్రూప్ 1 ఉద్యోగిగా మీరు ఎదగాలని చెప్పేసి కోరుకుంటే, ఎన్నో సంవత్సరాలుగా 1000 కళ్ళతో మీరు ఎదురు చూస్తూ ఉంటే, దానికంటే ముందు మీరు గ్రూప్ 1 ఉద్యోగిగా మీరు మారడానికంటే ముందు ఖచ్చితంగా ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ని మీరు క్వాలిఫై కావాలా. క్వాలిఫై అయితేనే మీ మెయిన్స్ ఎగ్జామ్ ఇవాల్యుయేట్ చేయబడుతుంది, తద్వారా మీకు జాబ్ రాబోతుంది. కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై కావాలనుకుంటే వెంటనే యాదాద్రి కోచింగ్ సెంటర్లో జాయిన్ కావాలని చెప్పేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, అట్లనే రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వొకాబులరీ, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడానికి కేవలం 5 రూల్స్ మాత్రమే ఉంటాయి. షార్ట్ కట్ మెథడ్లో 5 రూల్స్ని మీరు నేర్చుకుంటే కళ్ళు మూసుకొని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చే విధంగా మిమ్మల్ని మేము ట్రైనప్ చేస్తాం. అట్లనే ఆ 5 రూల్స్ని మళ్ళీ వెనక తీసుకుంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్స్ మళ్ళీ యాక్టివ్ సెంటెన్స్గా మారే అవకాశం ఉంటుంది. యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్, వాటిని ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి టిప్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని మంచిగా ట్రైనప్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క టాపిక్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ రకంగా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, జంబుల్డ్ సెంటెన్సెస్ ఉన్నాయి, అట్లనే కాంప్రహెన్షన్ ఉంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంది, ఎక్స్పాన్షన్ ఉంది, లెటర్ రైటింగ్ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. జంబుల్డ్ సెంటెన్స్ అంటే సెంటెన్సెస్ అన్నీ జిగ్జాగ్గా ఉంటాయి. ఒక సెంటెన్స్ తర్వాత ఒకటి కాకుండా మధ్యలో రావాల్సిన సెంటెన్సు బిగినింగ్లో ఉండాల్సిన సెంటెన్స్ ఎండింగ్లో అట్లా జిగ్జాగ్గా ఇస్తే వాటిని ఒక క్రమ పద్ధతిలో, ఒక దాని యొక్క మీనింగ్ని బట్టి ఒక క్రమ పద్ధతిలో, ఒక వరుస క్రమంలో అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లనే కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్. మీరు రేపు గ్రూప్ 1 అధికారి అయితే మీరు కొన్ని డాక్యుమెంట్ చదవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ చదవాలంటే మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండాలా. మీ ఇంగ్లీష్ ఎబిలిటీ భవిష్యత్తులో గ్రూప్ 1 అధికారిగా డాక్యుమెంట్ చదివే అవకాశం, రూల్ పొజిషన్స్ చదువుకునే అవకాశం, చదివే ఎబిలిటీ, అర్థం చేసుకునే ఎబిలిటీ ఉందా లేదనేది టెస్ట్ చేయడం కోసం కాంప్రహెన్షన్ అనే టాపిక్ ఈ యొక్క గ్రూప్ 1 ఇంగ్లీష్ ఎగ్జామ్లో పెట్టడం జరిగింది. కాబట్టి కాంప్రహెన్షన్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తే ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకొని, ఆ ప్యాసేజ్ మీకు పూర్తిగా అర్థమైనప్పుడు మాత్రమే దాని కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ చదువుకొని ఆ ప్యాసేజ్ హెల్ప్ ద్వారా వాటికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా దేర్ ఈజ్ ఎ టాపిక్ దట్ ఈస్ కాంప్రహెన్షన్. ఎప్పుడైనా రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు టాపిక్గా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ ప్యాసేజ్ చదవకుండా ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత మళ్ళీ ప్యాసేజ్లోకి వెళ్ళాలి. ప్యాసేజ్లోకి వెళుతున్నప్పుడు ఆ క్వశ్చన్స్ని మైండ్లో పెట్టుకొని ప్యాసేజ్ని చదివితే మీకు ఆన్సర్ తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. ఎక్కువ టైం తీసుకోకుండా, ఎక్కువ ఆలస్యం కాకుండా, మీ యొక్క వాల్యుబుల్ టైం ఎగ్జామ్ రాసేటప్పుడు వృధా కాకుండా సేవ్ అవుతుంది. కాబట్టి యూ నీడ్ టు గో త్రూ ద క్వశ్చన్స్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ you should read the entire passage. In that way you can get the answers easily. So that is the topic, that is comprehension, reading comprehension. మేము మీకు కొన్ని ప్యాసేజ్లు ఇక్కడే క్లాస్ రూమ్లో లేదా ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకి మేము ఆన్లైన్ ద్వారా PDF పంపించి ప్రాక్టీస్ చేయిస్తాం. కొన్ని ప్యాసేజ్లు ఇచ్చి వాటి కింద క్వశ్చన్స్ ఇచ్చి మేము ఎట్లా వాటిని ఐడెంటిఫై చేయాలా ఏందనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కొన్ని ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తాం. మీరు రాసిన తర్వాత మీరు ఆన్సర్లు ఇట్లా తప్పు రాస్తే ఇట్లా తప్పు రాసిరు, ఈ రకంగా ఐడెంటిఫై చేయాలనే విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రిసైజ్ రైటింగ్ అంటే ఇచ్చినటువంటి ఒక పారాగ్రాఫ్ని మనం 1/4లో రాయాలి. 1/4లో కానీ ఒక్కొక్కసారి 1/3లో కానీ మొత్తం మీద దాన్ని చాలా తక్కువ చేసి రాయాలా. తక్కువ చేశారంటే ఒక 20-30 సెంటెన్సెస్ ఉంటే అందులో ఒక 4-5 సెంటెన్సెస్ రాస్తే అయిపోతుంది. కానీ ఒక ఈజీ మెథడ్లో మీకు ఒక సొల్యూషన్గా అనిపించవచ్చు. అట్లా కాదు. ఆ యొక్క ప్యాసేజీ లేదా పారాగ్రాఫ్ యొక్క జిస్ట్ మిస్ కాకుండా యూ నీడ్ టు కవర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్యాసేజ్ without missing the gist of the passage, without missing the text which is given in the examination. You need to write the same in your own words with very short, చాలా షార్ట్గా దాన్ని 1/3 చేసి రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్నే ప్రిసైజ్ రైటింగ్ అంటారు. ఆ జిస్ట్ మిస్ కాకుండా దాంట్లో ఉన్నటువంటి అన్ని ఆస్పెక్ట్స్ కవర్ అయ్యేటట్టు ఎట్లా రాయాలనేది మేము ఇక్కడ ట్రైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఎక్స్పాన్షన్, ఒక ప్యాసేజ్ ఇస్తే చిన్నగా ఇస్తే దాన్ని మనం పెద్దగా రాయాల్సి ఉంటుంది, ఎక్స్పాండ్ చేసి రాయాల్సి ఉంటుంది. అట్లా ఎక్స్పాన్షన్ ఉంది. అట్లనే లెటర్ రైటింగ్ అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఒక లెటరు మీరు రేపు ఒక గ్రూప్ 1 అధికారి అయిన తర్వాత మీరు పైనటువంటి ఉన్న అధికారులకు కానీ లేదా మీ సబార్డినేట్స్కి కానీ కొంత లెటర్ ద్వారా కమ్యూనికేషన్ చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి అది కూడా ఒక టాపిక్గా ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్లో అది టాపిక్గా పెట్టడం జరిగింది. ఈ లెటర్ రైటింగు ఎట్లా రాయాలా, లెటర్స్ 2 రకాల లెటర్స్ ఉంటాయి, పర్సనల్ లెటర్స్ ఉంటాయి, అఫీషియల్ లెటర్స్ ఉంటాయి. అఫీషియల్ లెటర్స్లో కూడా దానికి సంబంధించినటువంటి రకరకాల కేటగిరీస్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ హెడ్ ఆఫ్ ద లెటర్, బాడీ ఆఫ్ ద లెటర్, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, కామా ఎక్కడ పెట్టాలా, కామా ఎక్కడ పెట్టదు, రైట్ సైడ్ ఏం రాయాలా, లెఫ్ట్ సైడ్ ఏం రాయాలా, అట్లనే ఫుల్ స్టాఫ్ ఎక్కడ పెట్టాలా, ఆ విషయాలు మొత్తం కూడా లెటర్ రైటింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సబ్జెక్టు ఏ లెటర్స్కి ఉంటుంది, సబ్జెక్టు ఏ లెటర్స్కి ఉండదు అనే విషయాలను కూడా మీకు డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి లెటర్ రైటింగ్ అనే టాపిక్ కూడా ఉన్నది. ఈ 8 టాపిక్స్. స్పాటింగ్ ఎర్రర్స్, when there is a mistake in a sentence you need to identify. Sometimes mistake may not be there in the sentence at the time. Obviously the correct option would be B, A, B, C. ఒక సెంటెన్స్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే అందులో ఆ 3 భాగాల్లో ఎక్కడ మిస్టేక్ లేనప్పుడు no error may be the answer. So you need to identify that the error may be on the basis of spelling or even sometimes punctuation. So that is first topic. Second one is fill in the blanks, prepositions, conjunctions and verb forms. Verb forms is also known as tenses, that is there. And active voice, passive voice, direct, indirect speech and usage of vocabulary is the third one. Jumbled sentence, comprehension. Comprehension means reading comprehension. Precise writing means short. You need to make it short. That is what you need to do it for sixth topic. And expansion, you need to expand అంటే ఏదో ఒకటి రాస్తే కుదరదు, దానికి రిలేటెడ్గా కోహెరెన్స్ ఉండేటట్టు, సెంటెన్స్కి మధ్య కోహెరెన్స్ ఉండేటట్టు దానికి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూసే మనం రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లా మీ రైటింగ్ ఎబిలిటీస్ని కూడా మేము డెవలప్ చేస్తాం. కాబట్టి మీరు దీన్ని ఎక్స్పాన్షన్ అనే టాపిక్ ఆ రకంగా ఉందని అర్థం చేసుకోవాలి. లాస్ట్కి లెటర్ రైటింగ్ అనే టాపిక్ కూడా ఉంది. సో ఇన్ దిస్ వే every group 1 aspirant can get qualifying marks definitely. There is no doubt at all. If you attend all the classes through offline manner or online manner, definitely you will get good marks. Not even qualifying marks, but also good marks in this exam, right? So you need to attend all the classes in both ways, offline or online, but you should attend and you need to do the work which is given in the classrooms. సో ఆ పద్ధతిలో మీరు ప్రిపేర్ కావాలనుకున్నటువంటి వాళ్ళకి నేను ఐఎమ్ డాక్టర్ ఉపేందర్. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఐ గివ్ coaching for group 1 English exam. So if you want to join, immediately you join the course without taking much time, without delaying. You please join the course immediately, right? Johnny సారు డైరెక్టర్గా ఉన్నటువంటి యాదాద్రి కోచింగ్ సెంటర్ దిల్సుఖ్ నగర్లో ఉన్నది. దిల్సుఖ్ నగర్లో జేసీ బ్రదర్స్ పక్కన బస్ స్టాండ్కి ఆపోజిట్లో, దిల్సునగర్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఉన్నది. మెట్రో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్నది. కాబట్టి వెంటనే గ్రూప్ 1లో ఇంగ్లీష్ ఎగ్జామ్లో నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్ క్వాలిఫై కాలేను, నాకు చాలా కష్టంగా ఉంది, భయంగా ఉందని ఆందోళనతో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అందరూ కూడా ఆందోళనని, భయాన్ని విడిచిపెట్టి హ్యాపీగా యాదాద్రి కోచింగ్ సెంటర్లో జాయిన్ కండి. మిమ్మల్ని క్వాలిఫైయింగ్ చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.